హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడు వచ్చినటువంటి ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లోని ఎండ రోజు రోజుకి అతి తీవ్రంగా అవుతోంది. జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. అయితే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు కూడా దాదాపు అన్ని ప్రాంతాలు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వడగాలులు వీస్తున్నాయి. ఈ వడగాలుల వల్ల మరింత ఇబ్బందులకైతే గురవుతున్నారు ప్రజలు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ ఒక చల్లని కబుర్లు చెప్పింది. రానున్న 5 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది. ఆ వివరాలు తెలుసుకుందాము. వీడియో ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా వర్షాలతో పాటుగా పిడుగుల హెచ్చరిక కూడా వాతావరణ శాఖ అయితే చేసింది. బలమైన ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఏ ఏ ప్రాంతాల్లో ఈ వర్షాలు పడే అవకాశం ఉందని చూస్తే కనుక బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలతో పాటుగా పోలవరం, అలాగే దక్షిణ కోస్తా పరిధిలోని నెల్లూరు, రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆయా జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వివరించారు. ముఖ్యంగా అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉండడం వల్ల పొలాల్లో పనిచేసేటువంటి రైతులు, పశువుల కాపర్లు ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద నిలబడరాదని సూచించారు. ఇక అదే సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అంటే కొన్ని ప్రాంతాల్లో ఈ ఒక్క చిరుజల్లులు, అలాగే కొంచెం తేలికపాటి వర్షాలు, ఈ పిడుగులతో కూడినటువంటి వర్షాలు, ఎదురుగాలులు ఉన్నప్పటికీ కూడా మరికొన్ని జిల్లాల్లో ఎండ, వడగాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు బానుడి బగబగలు తీవ్రతరమవుతాయి. అంటే కొన్ని ప్రాంతాల్లో ఎండ కూడా ఎక్కువగా ఉంటుందని అయితే చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మట్టుకు వర్షాలు అయితే పడనున్నాయి. నిజాన్ని చూస్తే ఈ రోజు విజయనగరం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో కూడా పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వడగళ్లతో కూడిన భారీ వర్షం అయితే పడింది. ఈ యొక్క వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలో రాబోయే 5 రోజుల పాటు ఇదే విధంగా పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే కొనసాగుతాయని, దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వేస్తాయని అయితే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్. అయితే కనుక కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఎండ ఉండే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.